ఆగస్టు 23 ఆదివారం ఉదయం 10 గంటలకు మార్కాపురంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో డాక్టర్ మిద్దె శాంతిరాములు ఆధ్వర్యంలో బలిజ చైతన్య సదస్సు జరగనుంది. బలిజల సమగ్ర అభివృద్ధి, రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం మరియు కుల ఐక్యత సాధించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రకాశం, మార్కాపురం జిల్లాల నుండి బలిజ, తెలగ సామాజిక వర్గాల ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. బలిజ కాపులకు సంబంధించి అయితే మరొక విప్లవాత్మకమైన, ముఖ్యంగా వినూత్నమైన అడుగు ముందు పడుతుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి ది గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 23వ తేదీన ఆదివారం మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించే బలిజల ఆత్మీయ సమావేశానికి అయితే ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రముఖ విద్యావేత్త, శాంతిరామ్ విద్యా సంస్థల అధినేతడైన డాక్టర్ మిద్దె శాంతిరాములు గారి ఆధ్వర్యంలో వారు ది గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇది రెండవ వినూత్నమైన, ముఖ్యంగా మహత్తరమైన కార్యక్రమాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ బలిజల ఆత్మీయ సదస్సు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. మరికొద్ది గంటల్లో మార్కాపురంలో ప్రారంభంగా ఉన్న ఈ సమావేశం నేపథ్యంలో మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు, అదేవిధంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కూడా బలిజలు తరలి రానున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం ఉమ్మడి జిల్లాలోని మార్కాపురం, ప్రకాశం నుంచి అయితే ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఈ సమావేశాన్ని ఉద్దేశించినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆత్మీయ సదస్సులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. మొదటి సమావేశం కూడా సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సమావేశం కూడా బలిజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేందుకు కూడా ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. ప్రత్యేకించి వివిధ రంగాల్లో బలిజలకు జరుగుతున్న అన్యాయంపై, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా, సామాజికంగా కూడా, అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా జరుగుతున్న అన్యాయాలపై కానీ జరగాల్సిన న్యాయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో అంటే గత సాధారణ ఎన్నికల్లో అయితే బలిజలకు అసెంబ్లీలో కూడా ప్రాతినిధ్యం చాలా తగ్గింది అనే ఒక అపవాదం అయితే ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల సంఖ్య కూడా మరీ తీసుకట్టుగా ఉండడాన్ని కూడా ది గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం అయితే ఆక్షేపిస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. వచ్చే అంటే 2029 టార్గెట్గా సాధారణ ఎన్నికల నాటికి కూడా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ బలిజల ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఎక్కువ శాతం ఉండే విధంగా ఒత్తిడి పెంచాలనే విధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం ద్వారా పాలక వర్గాలపై, పార్టీలపై ఒత్తిడి పెంచాలని ఒక టార్గెట్తో ఈ సమావేశాలు అయితే వరుసగా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా విద్యారంగంలో కావచ్చు, ఇతర సామాజికంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్ మిద్దె శాంతిరాములు గారు అయితే తాజాగా బలిజ సామాజిక వర్గానికి తన వంతుగా ఏదైనా చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో దీనికి అధ్యక్షుడు కూడా ఎన్నికైన నేపథ్యం అయితే ఉంది. బలిజలు అయితే వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రమంలోనే విజయవంతంగా మహాబలిజ ఆత్మీయ సమావేశాలు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే మార్కాపురంలో నిర్వహించే సభకు సంబంధించి ఇప్పటికే చలో మార్కాపురం పేరిట బలిజలు పెద్ద ఎత్తున వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. అదేవిధంగా ఆగస్టు 23వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు సౌజన్య ఫంక్షన్ హాల్, ఎస్వికేపి కాలేజ్ పక్కన ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే దానికి సంబంధించి ప్రతినిధులు, ఈ గ్రేటర్ రాయలసీమ సంక్షేమ సంఘం ప్రతినిధులు కూడా ఏర్పాట్లపై ఆల్రెడీ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. రాజకీయ ప్రాతినిధ్యంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్న నేపథ్యంలోనే అదేవిధంగా విద్య, ఉపాధి ఈ రంగాలపై కూడా
ఫోకస్ పెట్టి బల్జలకు న్యాయం చేయాలనే దిశగా ఒక గట్టి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. బల్జలకు జనాభా రీత్యా కూడా దామాష రీత్యా కూడా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఆయా రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న తాజాగా ఉదయిస్తున్న నేపథ్యంలోనే ఆత్మీయ సదస్సులో అన్ని పార్టీలపై ఒత్తిడి పెంచి బల్జల అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో అటు ఎంపీ టికెట్లు కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, మరోవైపు స్థానిక సంస్థల్లో కూడా బల్జలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక బలమైన డిమాండ్ అయితే తాజాగా మరింతగా తెరపై వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.